హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము అంటే కోపము కట్టలు తెంచుకొని రావడం. గమనించుకున్నట్లయితే సంవత్సరానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. శోభకృత నామ సంవత్సరంలో శోభాయమానంగా గడిచినటువంటిది. ఈ క్రోధినామ సంవత్సరంలో అయినా ఆనందంగా ఉండాలి, అనుకున్నటువంటి రిజల్యూషన్స్ అన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. గమనించుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు, అలాగే సస్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి ఇలాంటి ఆధిపత్యాలు కూడా ఎక్కువగా పాపగ్రహాలకి రావడం వలన ఈ క్రోధినామ సంవత్సరం కొన్ని ఒడిదుడుకులకి, భయాందోళనకి గురి చేసేటువంటి సంఘటనలు జరగడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అందులో మన భారతదేశం కూడా ఏమీ మినహాయింపు కాదు. అందున భారతదేశాన్ని పరిపాలించే గురు సంబంధ పాలిక లగ్నాలలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుజస్తంభనం ఏర్పడినప్పుడు, అనగా 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 మధ్య తీసుకునే నిర్ణయాలు కొంత అసాధారణంగా ఉంటాయి. తద్వారా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డావి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన, జనరంజకమైనటువంటి పరిపాలన, సుపరిపాలన అనేటువంటిది ఈ క్రోధినామ సంవత్సరంలో భారతదేశానికి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే శని కుజులు కలిసి సంచారం జరుగుతున్నప్పుడు గ్రహయుద్ధం ఏర్పడుతుంది అని చెప్తారు శాస్త్ర ప్రకారం. అంటే ఈ శని మంత్రిగా, కుజుడు రాజుగా ఉన్నటువంటి ఈ సందర్భం, ఈ క్రోధినామ సంవత్సరంలో కొంత పాలకులకి, పాలింపబడే ప్రజలకి మధ్య అవగాహన లోపం ఏర్పడి ఆగ్రహ నిరసన జ్వాలలు ఎగిసిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తులకి, ప్రధానంగా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే, ఈ యొక్క కన్యా రాశి వారికి రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, షష్టమంలో శని, నవమంలో గురువు, బలీయమైనటువంటి గ్రహాల యొక్క స్థితి. షష్టమ శని, సప్తమ రాహు, ఇవి కూడా రెండు విభిన్నమైనటువంటి, విరుద్ధమైనటువంటి ఫలితాలు తీసుకుని రావడం. అంటే షష్టమ స్థానం ఏం చెప్పబడుతుంది? శత్రుస్థానం, రోగస్థానం, రుణాన్ని సూచిస్తే, సప్తమంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావం వలన సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తులు దూరం అవ్వడము, జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి. కాబట్టి జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉండడం. చతుర్థ సప్తమాధిపతి పాపి అయినటువంటి గురువు నవమస్థానంలో కేంద్రీకరణ నుంచి ఉన్నటువంటి కారణం చేత తీసుకునే నిర్ణయాలు సజావుగా సాగకపోవడం, ఈ కారణం చేత కొంత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా శత్రు జయము, శత్రువుల మీదే పైచేయి ఉండే విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే నవమస్థానంలో గురు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యముగా న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి చక్కటి విద్య లభించేటువంటి అవకాశం, కోరుకున్న చోట, కోరుకున్న విద్యాలయాల్లో కోరుకున్నటువంటి ప్రవేశము జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక కర్కాటక కుజుడు 21 అక్టోబర్ 2024 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 21 వరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు బంధింపబడి ఉన్నటువంటి కారణం చేత మీరు ఇప్పటి వరకు ఎవరికైతే సహాయ సహకారాలు అందించారో వారందరూ కూడా మీకు దూరం అవుతారు. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అకాలమైనటువంటి విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క సమయంలో మీకు ప్రధానంగా స్త్రీపరమైన విద్వేషం కలిగే అవకాశం ఈ కన్యా రాశి వారికి 21 అక్టోబర్ నుంచి 21 జనవరి వరకు ఉంటుంది. అంతేకాకుండా శత్రుంజయుడైనటువంటి శని బలహీనుడైనటువంటి కారణం చేత కన్యా రాశి వారికి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 మధ్యలో రుణాలు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితులు, లేదా మీరు ఎవరికైతే రుణం ఇచ్చారో వారు తీర్చలేని పరిస్థితిలో ఉండడం, ఈ కారణం చేత మీ యొక్క ధనవంతయు కూడాను వృధా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ప్రథమార్థం కంటే ద్వితీయార్థము కొంతమేర శుభ ఫలితాలు అనేటువంటి ఉంటాయి. రైతులకి రెండవ ప్రయత్నంలో భాగంగా చేసేటువంటి పంటలు కానీ అన్నీ కూడా లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే కళారంగంలో ఉన్నటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు, అనగా సినీ, టీవీ, ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి, గాయకులు, నాటకులకి, వీళ్ళకందరికీ కూడా ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శని ప్రభావం, రాహు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఆశించిన మేర అనుకూలమైనటువంటి ఫలితములు లభించకపోవడం, తద్వారా నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా
రుణములు ఇచ్చేటప్పుడైనా రుణములు తీసుకునేటప్పుడైనా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఆదాయం 5 వ్యయం 5 అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టుకుంటారు. నెల సంపాదన ₹1,00,000 ఉన్నప్పుడు ఖర్చు కూడా అంతే ₹1,00,000గా ఉండడం, ఏది కూడా మిగుల్చుకోలేకపోవడం అనేటువంటిది మీకు జరుగుతుంది. ఇక రాజ్యపూజ్యం 5 అవమానం 2 అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల 5 మంది ఉంటే మిమ్మల్ని ఇబ్బందుల్లో గురిపెట్టి మిమ్మల్ని మీరు నష్టపోవాలి, మీరు ఇబ్బందులు పడాలని చెప్పి కోరుకునే వ్యక్తులు 2 ఉంటారు. తద్వారా మీరు ఎప్పుడు కూడా మీ మంచిని కోరే వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు సలహాలు కనుక తీసుకొని ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యా రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే హోటల్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా దసరా లోపల మీరు ఏది వ్యాపార ప్రయత్నాల్లో పెట్టుబడులు మీరు కనుక పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ దసరా తర్వాత చేసేటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు నిరాశాజనకంగా ఉంటాయి. కుజస్తంభన ప్రభావము మీ యొక్క పెట్టుబడుల మీద ఏర్పడి తద్వారా నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి స్పందించి మీ యొక్క పెట్టుబడులని దసరా లోపలనే పెట్టుకొని వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇట్టి కర్కాటక కుజుడు మీ యొక్క వాక్కుని అదుపులో చేస్తాడు. కాబట్టి మీ యొక్క వాక్కుని కనుక మీరు అదుపులో ఉంచుకొని మీరు దసరా తర్వాత కనుక మీరు మీ వ్యవహారాలను చక్కబెట్టుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోవాలి, అలాగే మీకు సంబంధించి ప్రధానంగా మీ ఆలోచనని అదుపులో పెట్టుకోవాలి, మీ యొక్క ఆపోజిట్ పర్సన్స్ని కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి. అయితే ఒకంత యోగదాయకమైనటువంటి కాలం అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కుజుడు కారకుడు. కాబట్టి అట్టి కుజుడు షష్టమ స్థానం మీద వీక్షణ చేయడం, అట్టి షష్టమాధిపతిని కూడా లోబర్చుకోవడం, ఈ కారణం చేత ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి వృత్తులలో మీది పైచేయి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆటలు క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి మీకు పథకాలు లభించేటువంటి అవకాశాలు యోగదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫైనాన్స్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేర ఆశాజనకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశము ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని, ఎందుకంటే దైవకారకమైనటువంటి గ్రహము మీకు అనుకూలంగా ఉండి మీకు రాశిని వీక్షణ చేయడం, అలాగే గమనించుకున్నట్లయితే తృతీయాన్ని వీక్షణ చేయడం, అలాగే పంచమాన్ని వీక్షణ చేయడం. కాబట్టి మీ యొక్క ఎదుగుదలలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనా పెద్దల యొక్క ఆలోచనలని, పెద్దల యొక్క సహాయ సహకారాలు కనుక మీరు తీసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశికి సంబంధించి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈ క్రోధినామ సంవత్సరంలో జూన్ నెలలో మరియు జనవరి నెలల్లో నవగ్రహాల దేవాలయాలు కుంభకోణం దగ్గరలో తమిళనాడులో ఉన్నాయి. ఆ నవగ్రహ దేవాలయాల్లో మీ గోత్రనామాలతో అభిషేకాలు, నవగ్రహ హోమాలు, వివాహం కాని అబ్బాయిల అమ్మాయిల కోసం హోమాలు, అలాగే ఆరోగ్యం, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ గోత్రనామాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే వివాహాలు కాకపోయినా, దాంపత్య సరిగా లేకపోయినా, సంతానం కలగకపోయినా, ఇవన్నీ కూడాను కులాంతర మతాంతర వివాహాలు మీ కుటుంబంలో జరిగినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా చెప్పబడతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజల హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి ఈ వివరాలను కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కన్యా రాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది సార్? కన్యా రాశిలో ఆడవారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశిలో కేతువు, సప్తమంలో రాహు, ప్రధానంగా జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో ఆనందంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీరు ఆమోదం చేసే విధంగా చేసుకోండి. అలాగే ప్రధానంగా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో అనుకూలంగా ప్రయత్నం చేయడానికి, మీ అనుకూలంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే సప్తమ రాహు, షష్టమ శని, ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ముఖ్యంగా స్త్రీ సంబంధించినటువంటి గర్భ సంబంధమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం అనేటువంటిది ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. డెలివరీ అయ్యి సంతానం కోసం ఎదురు చూసేటువంటి ఆడవాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ద్వితీయార్థంలో. అలాగే నవమ గురువు, ఈ కారణం చేత మీరు ఎవరికైతే సలహాలు సహాయ సహకారాలు అందిస్తారో మీ సలహాలు సహాయ సహకారాలు తీసుకున్న వ్యక్తులు అద్భుతమైనటువంటి ప్రగతిని పొందుతారు. తద్వారా వారికి లాభం చేకూరుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగార్థులైనటువంటి స్త్రీలకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతూ కుటుంబ వ్యవహారాలను కూడా చక్కబెట్టుకున్నట్లయితే చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారని చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా
ఈశ్వర ఆరాధన అనేటువంటిది ఎక్కువగా చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు శివాలయానికి చేరుకొని శివాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు శివాయ నమః అంటూ 11 ప్రదక్షిణలు చేసి గరిక నీటితో అభిషేకం చేసి గరికతో అర్చన చేయండి. అనగా గరిక నీటితో అంటే గరికను తెచ్చుకొని వచ్చి నీళ్ళలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం, గరికతో అర్చన చేయడం ఈశ్వరునికి చేసినట్లయితే మీ యొక్క సమస్యలు, సర్వ సమస్యలన్నీ కూడాను శాంతించబడతాయి. వీలు కుదిరినప్పుడల్లా మీరు గణపతి దేవాలయానికి సందర్శన చేసుకొని గణపతికి అర్చన చేయించండి. చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే మంచి జరుగుతుంది. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట వారము బుధవారము, శుక్రవారము మరియు ఆదివారం అని చెప్పవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.